हसन मदीना टूर्स एंड ट्रैवल्स का सिर्फ एक ही मकसद, हर गरीब और साहिब इस्तिताअत उम्मत मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। भरोसा आपका, खिदमत हमारी। साबिक वज़रा सविता इंदर रेड्डी और सत्यवती राठौड़ के अलावा दीगर BRS कायदीन को तांडूर के ट्राइबल वेलफेयर हॉस्पिटल जाने से रोक दिया गया, जहां 2 दिन कबल फूड पॉइजनिंग से 15 तुलबा मुतासिर हो गए थे। मज़कूरा BRS कायदीन इन तुलबा की इयादत के लिए आज जुमेरात को हॉस्टल जा रहे थे कि विकाराबाद पुलिस ने उनके काफिले को विकाराबाद चिनारेड्डी चौराहे के पास रोक लिया, जिस पर BRS कायदीन और अराकीन ने सड़क पर बैठकर अपना एहतजाज शुरू कर दिया। पुलिस ने एहतजाजियों को वहां से हटाने की कोशिश की। बाद-ए-आज़म पुलिस ने उन्हें गिरफ्तार करते हुए परगी, नवाबपेट, चेंगुमल पुलिस स्टेशनों को मुंतकिल कर दिया। నిజంగా ఇంత దుర్మార్గం ఎవరైనా ఉంటారా? నిజంగా కుట్ర చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు, పేద బిడ్డలకు నాణ్యమైన విద్య అందియాలని ఆ రోజు ఆ మహానుభావుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో 200 గురుకులాలు ఉంటే 1000 గురుకులాలు స్థాపించి అన్ని వర్గాల వారు, అన్ని ఆడపిల్లలకు ఎక్కువ, మరి మగపిల్లలకు కూడా సమానంగా అక్కడ గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనిచ్చి ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్ది మరి వాళ్ళకు మంచి విద్యతో పాటు మంచి భోజనాన్ని అందించాం. కానీ ఈరోజు ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ప్రేమ లేదు. ఉన్న హాస్టళ్ళు నిర్వీర్యమైపోయినాయి. ఈరోజు వికారాబాద్లో చెన్నారెడ్డి గారి విగ్రహం దగ్గర రోడ్ పైన కూర్చొని మాట్లాడుతున్నాం. మీతో సంతోషం. ఎందుకంటే ఈరోజు సాయిపూర్లో హాస్టల్లో పిల్లలకు విషాహారం తిని వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి సిక్ అయిపోయిందని 2 days బ్యాక్ పేపర్లో చూసాం. సరే 2 days తర్వాత సెట్ అయ్యిందిలే అని అనుకున్నాను. కానీ ఈరోజు మార్నింగ్ పేపర్లో ఫోటో చూసాను. తల్లిదండ్రులకు కూడా నో ఎంట్రీ. అంటే వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి, వాళ్ళ పిల్లలు సిక్ అయిందని తెలిసినప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంటుందా ఉండదా? మీరు తల్లిదండ్రులను అలో చేయనప్పుడు కనీసం మేమైనా కనీసం వెళ్ళి చూసి వాళ్ళకు భరోసా కల్పించి ఏం జరిగిందని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ వికారాబాద్కి ఎంటర్ కాగానే, నాకు తెలియదు చన్గోముల దగ్గరనే మమ్మల్ని ఆపాలనుకున్నారని నాకు కూడా తెలియదు. కానీ ఈ రోడ్ ఎంబడి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను ఈ రోడ్ ఎంబడి సిద్ధులూరు రోడ్ ఎంబడి వస్తే ఇక్కడ మమ్మల్ని ఆపేశారు. అసలు ఎందుకు ఆపారు అనేది SP గారిని, కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలా? ఈరోజు మమ్మల్ని అలో చేయండి కలెక్టర్ గారు, మేము పోయి పిల్లలను చూసి వస్తామంటే ప్రోటోకాల్ వర్తించదు మేడం అంటున్నారు. ప్రోటోకాల్ అంటే నేను ఎమ్మెల్యేని, ఎక్స్ మినిస్టర్ని, తను ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, అంటే ఏం ప్రోటోకాల్ కావాలి? ఒక గిరిజన బిడ్డగా తను వచ్చింది, గిరిజన హాస్టల్ తల్లిగా చూడడానికి వచ్చింది. అదేవిధంగా తను ఆ శాఖను నిర్వహించింది కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి చూడడానికి వచ్చినప్పుడు ఏం ప్రోటోకాల్ కావాలి కలెక్టర్ గారికి? అంటే ఎమ్మెల్యే గారి తమ్మునికి ఏం ప్రోటోకాల్ ఉంటుంది, మాకేం ప్రోటోకాల్ లేదు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే గారు తమ్ముడు పోయి చూసి వస్తాడు, ఆయన ప్రోటోకాల్ ఉంటుంది, కానీ మాకు ప్రోటోకాల్ ఉండదు. కొన్ని అలా ఉండాలన్నప్పుడు మరి మా వాళ్ళు కూడా అక్కడ లోకల్లో తాండూరులో ఉన్న వాళ్ళు, తాండూరులో పుట్టిన వాళ్ళే రావాలంటే నేను తాండూరులో పుట్టిందాన్ని. ప్రోటోకాల్ ప్రకారం రాజకీయంగా ప్రోటోకాల్ వర్తించదేమో నాకు, కానీ మరి నేను తాండూరులో పుట్టిందాన్ని. మరి అట్లా అక్కడ పుట్టిన వాళ్ళకే ఇస్తామంటే అక్కడ పుట్టిన వాళ్ళకి అట్లన్నా వస్తాం. మరి ఎమ్మెల్యే గారు తమ్ముడు అయితే విజిట్ చేయొచ్చంట, మేము విజిట్ చేయొద్దట. అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు విజిట్ చేయొచ్చట, మేము విజిట్ చేయొద్దంట. ఇదే న్యాయం? ఎందుకు ఉలిక్కి పడుతుంది ప్రభుత్వం? మేము పోయి చూస్తే మీ బండారం బయటపడుతుందనా? హాస్టల్లో ఉన్న పరిస్థితులు బయటపడతాయనా? గత సంవత్సరం నుండి రాష్ట్రంలో ఎంతోమంది హాస్టల్ పిల్లలందరూ కూడా సిక్ అయిపోయి హాస్పిటల్ చుట్టూ, నేను కాక మొన్న జగిత్యాలలో చూసాం, అక్కడ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయి పిల్లలు హాస్టల్లో బారిన పడ్డారు. దాదాపుగా 48 మంది పిల్లలు ఈరోజు ఫుడ్ పాయిజనింగ్ అయి ఈ గురుకుల హాస్టల్స్లలో చనిపోయినట్టే. సిగ్గుతో తలంచుకోవాలి ప్రభుత్వం, రివ్యూ చేసుకోవాలా, సెట్ చేయాలా ఏం జరుగుతుంది అనేది. అది గాలికి వదిలేసి మేము వెళ్తాం చూస్తామంటే మమ్మల్ని కట్టడి చేయడం అనేది వాళ్ళ దివాళు కోరుతనానికి నిదర్శనం ఇది ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం స్పందించాల్సింది పోయి, స్థానికంగా ఉన్న వాళ్ళు పోయి చూడాల్సింది పోయి, పోనీ నిన్న రూలింగ్ పార్టీకి సంబంధించిన చైర్మన్లు పోయి ఉన్నారంటే అక్కడ ఏం మాట్లాడారు? ఫుడ్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటామనో, లేకపోతే హాస్టల్ ఉన్న పిల్లలకి హాస్పిటల్ వసతి కల్పిస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ కలెక్టర్ గారికి నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను, పిల్లలు సిక్ అయి ఉంటే తాండూరులో హాస్పిటల్ ఉంది, వికారాబాద్లో హాస్పిటల్ ఉంది, ఎందుకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వకుండా హాస్టల్లో ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు కలెక్టర్ గారు? ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మాకు. ఎందుకంటే
హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది పోయి ఒక సర్జన్ అక్కడ పెట్టి మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఎందుకు హాస్టల్లో ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పిస్తున్నారు, హాస్పిటల్లో ఎందుకు ఇప్పించలేకపోతున్నారు అనేది మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సిక్ అయినా హాస్పిటల్ వెళ్తాం, అక్కడ చాలా మంది పిల్లలకి సెలైన్ బాటిల్స్ హాస్టల్లోనే ఎక్కిస్తున్నారని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. పోయి చూస్తే తప్పేముంది, మేము కూడా మీకు సలహా ఇస్తాం కదా బాబు, కాదు హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్తాం కదా, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాం, పిల్లలకు కూడా ధైర్యం ఇస్తాం. అది గాలికి వదిలేసి మమ్మల్ని కట్టడి చేయమనేది భావ్యం కాదు. నిన్న మాట్లాడుతూ చైర్మన్లు ఏమంటారు, కార్పొరేషన్ చైర్మన్లు నిన్న మాట్లాడుతూ ఫుడ్ పాయిజనింగ్కి బీఆర్ఎస్ పార్టీ కారణం, కుట్ర చేస్తుంది అంటారు. ఇంతకన్నా సిగ్గుమాలిన మాట మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా? ఇంత మాట్లాడితే ప్రభుత్వం మీది, అధికారులు మీ వాళ్ళు, అక్కడ చూడాల్సింది మేనేజ్మెంట్, చూడాల్సిందంతా మీరు గాలికి వదిలేసి ప్రభుత్వంలో प्रतिपक्षంలో ఉన్న ప్రవీణ్ మీద हसन मदीना टूर्स एंड ट्रैवल्स का सिर्फ एक ही मकसद हर गरीब और साहिब इस्तात उम्मत मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। भरोसा आपका, खिदमत हमारी। उम्रा का अपना सफ़र हमारे साथ तय करें। हैदराबाद से जिद्दा और जिद्दा से हैदराबाद तक हमारी मुकम्मल जिम्मेदारी के साथ। स्टार और डीलक्स उम्रा पैकेजेस, डायरेक्ट फ्लाइट, रोजाना 3 वक्त का लजीज हैदराबादी खाना, आलिम दीन की रहनुमाई में 2 दफ़ा उम्रा की अदायगी, 300 मीटर्स मक्का और 100 मीटर्स मदीना की स्टार होटल्स में क़याम, मक्का और मदीना की खुसूसी ज़ियारतें, लॉन्ड्री सर्विस, एसी बस ट्रांसपोर्टेशन, शोल्डर बैग, हैंड बैग, अहराब, जमजम, सिम कार्ड का फ्री गिफ्ट। इसके साथ ज़्यादा ज़ियारतों की सहूलत भी मौजूद। इमाम और मौजिन साहिबान के लिए ख़ास डिस्काउंट। बुजुर्ग हजरात के लिए एक पर्सनल खिदमत गुजार हैदराबाद से हैदराबाद तक हमेशा रहेगा। स्कूल, कॉलेज स्टूडेंट्स और टीचर्स के लिए खुसूसी डिस्काउंट। अंबिया कराम की ज़ियारतें जिसमें बगदाद, नजफ, करबला का मुकम्मल पैकेज कम से कम प्राइस में। अगर आप 3 महीने पहले बुकिंग करते हैं तो 13% और रमज़ान उम्रा बुकिंग भी पहले करवाने पर ज़बरदस्त डिस्काउंट रहेगा। कनाडा, ऑस्ट्रेलिया, न्यूजीलैंड, यूरोप के विजिट और वर्क परमिट वीज़ा की सहूलत भी सक्सेस गारंटी के साथ दस्तयाब है। हसन मदीना टूर्स एंड ट्रैवल्स, सुभान कॉलोनी, बल्लागुड़ा, हैदराबाद।